ఇవాళ సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ కానుంది. పలు కీలక అంశాలపై మంత్రివర్గం చర్చించనుంది. ప్రధానంగా అమరావతి నిర్మాణాలపై చర్చ జరగనుంది. సీఆర్టీఏ ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. అమరావతిలో రెండో దశ ల్యాండ్ పూలింగ్ అంశంపై మరోసారి చర్చ జరిగే అవకాశం ఉంది. అలాగే ఐటీ శాఖలో కీలకమైన పాలసీలకు ఆమోదం తెలపనున్నారు. ఎస్ఐపిబి ఆమోదం తెలిపిన పెట్టుబడులకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. వీటి ద్వారా 80,000 ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇక అమరావతిలో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటుపై కూడా కేబినెట్ లో చర్చ జరిగే అవకాశం ఉంది. నాలా చట్టంపై కేబినెట్ లో చర్చించి కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అలాగే ఈ నెలాఖరులో సీఎం చంద్రబాబు పలువురు మంత్రులను, అధికారులు సింగపూర్ పర్యటనకు వెళ్లనున్నారు. ఈ పర్యటనపై కేబినెట్ లో ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది. అమరావతి నిర్మాణంలో మరోసారి సింగపూర్ ప్రభుత్వం సహకారం కోరే అంశాన్ని సీఎం చంద్రబాబు మంత్రులకు వివరించే అవకాశం ఉంది. అలాగే ఎస్ఐపిబిలో ఆమోదించిన నిర్ణయాలను ఇవాళ కేబినెట్ ముందుంచుతారు. మంత్రివర్గం ఆమోదముద్ర వేశాక ఆ నిర్ణయాలను ప్రభుత్వం అమలు చేస్తోంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది. ఇవాళ లోక్సభ విపక్ష నేత రాహుల్ గాంధీ, రాజ్యసభ విపక్ష నేత మల్లికార్జున ఖర్గేతో రేవంత్ భేటీ కానున్నారు. ఈ సందర్భంగా బీసీలకు విద్య, ఉపాధి రంగాలు, రిజర్వేషన్లు, స్థానిక సంస్థలు 42% రిజర్వేషన్లకు సంబంధించిన 2 బిల్లులపై వారితో చర్చించనున్నారు. అలాగే ఆ 2 బిల్లుల ఆమోదానికి కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని రాహుల్ గాంధీ, ఖర్గేను రేవంత్ రెడ్డి కోరనున్నారు. అలాగే సాయంత్రం కాంగ్రెస్ ఎంపీలకు కులగణన సర్వే తీరును పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా రేవంత్ రెడ్డి వివరించనున్నారు. అంతర్జాతీయ పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ గేట్వేగా మారుతోంది అని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. తూర్పు తీరంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ఉత్తర దక్షిణ భారతాలకు వారధిగా నిలుస్తోంది అన్నారు. ఏపీని సందర్శించిన తర్వాతే భారత్లోని ఇతర ప్రాంతాలకు వెళ్లాలని పారిశ్రామికవేత్తలకు సూచించారు. రాష్ట్రంలో అపార అవకాశాలు ఉన్నాయని, ఇక్కడ పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు. ఆచరణాత్మక ప్రతిపాదనలతో వచ్చి ఏపీలో పెట్టుబడులు పెట్టాలని యూఏఈ పారిశ్రామికవేత్తలకు చంద్రబాబు పిలుపునిచ్చారు. యూఏఈ ఆధ్వర్యంలో విజయవాడలో నిర్వహించిన ఇన్వెస్టోపియా గ్లోబల్ ఆంధ్రప్రదేశ్ సదస్సులో చంద్రబాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సీఎం యూఏఈ మంత్రి అబ్దుల్లా బిన్ ఖతాకో అల్ మరి సమక్షంలో ఏపీ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు, యూఏఈ ఇన్వెస్టోపియా పెట్టుబడుల అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఇక ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ పెట్టుబడులతో వచ్చిన మరుక్షణం నుంచే ప్రభుత్వ పరంగా ప్రోత్సాహకాలు, సబ్సిడీలతో పాటు ప్రాజెక్టులు నెలకొల్పడంలో ఎలాంటి జాప్యం లేకుండా అవసరమైన అన్ని అనుమతులు వేగంగా మంజూరు చేసే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుంది అన్నారు. అనుమతుల అంశాన్ని ముఖ్యమంత్రి కార్యాలయమే నేరుగా పర్యవేక్షిస్తుంది అని చెప్పారు. అమరావతిలో నాలెడ్జ్ ఎకానమీ, నిర్మాణ రంగాల్లో పెట్టుబడులు పెట్టొచ్చు అని సూచించారు. ఇక దావోస్ పెట్టుబడుల సదస్సులో యూఏఈ మంత్రి అబ్దుల్లా బిన్ ని కలిసినప్పుడు రాష్ట్రానికి ఆహ్వానించామని తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం ఆయన తొలి పర్యటనలో ఏపీకి రావడం, విజయవాడలో ఇన్వెస్టోపియా సదస్సు నిర్వహించడం ఆనందంగా ఉంది అన్నారు. ఇక అమెరికాలోని సిలికాన్ వ్యాలీ తరహాలోనే అమరావతిలో క్వాంటమ్ వ్యాలీని ఏర్పాటు చేస్తున్నాం అని చంద్రబాబు తెలియజేశారు. 2026 జనవరి 1వ తేదీ నాటికల్లా ఏపీలో క్వాంటమ్ కంప్యూటింగ్ ప్రారంభమవుతుంది అన్నారు. ఇక సదస్సు అనంతరం సీఎం చంద్రబాబు, యూఏఈ మంత్రి అబ్దుల్లా బిన్ తఖౌ అల్ మరి పెట్టుబడుల అంశంపై మరోసారి ద్వైపాక్షిక చర్చలు చేశారు. ఈ సందర్భంగా యూఏఈ మంత్రి అబ్దుల్లా బిన్ తౌకౌ మాట్లాడుతూ ఏపీతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నాము అని తెలియజేశారు. ఏపీ ఆర్థిక రాజధాని విశాఖకు మరో 4 ప్రతిష్టాత్మక సంస్థలు రానున్నాయి. ఇక సిఫీ, సత్వా, బీవీఎం, ఏఎన్ఎస్ఆర్ సంస్థలు విశాఖలో 20,216 కోట్ల పెట్టుబడులతో 50,600 ఉద్యోగాల కల్పన ప్రతిపాదనలతో ముందుకు వచ్చాయి. డిజిటల్ ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీలో ప్రఖ్యాత సంస్థ సిఫీ 16,466 కోట్లతో డేటా సెంటర్ ఏర్పాటు చేయనుంది. సత్వ డెవలపర్స్ 1,500 కోట్లు, బీవీఎం ఎనర్జీ 1,250 కోట్లు, ఏఎన్ఎస్ఆర్ గ్లోబల్ 1000 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నాయి. ఇక వెలుగుపూడి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన బుధవారం జరిగిన 9వ పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశం ఆ 4 సంస్థల ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. అలాగే ఆ సంస్థలకు పారిశ్రామిక విధానం మేరకు రాయితీపై భూములు అప్పగించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక ఎస్ఐపిబిలో ఆమోదించిన నిర్ణయాలను గురువారం కేబినెట్ ముందు ఉంచుతారు. అది ఆమోదముద్ర వేశాక ఆ నిర్ణయాలను ప్రభుత్వం అమలు చేస్తుంది. ఇక 4 సంస్థల ప్రాధాన్యం, పెట్టుబడులతో యువతకు లభించే ఉపాధి అవకాశాలు, రాష్ట్ర అభివృద్ధిలో ఈ సంస్థల భాగస్వామ్యం వంటి అంశాలను ఎస్ఐపిబిలో మంత్రి లోకేష్ వివరించారు. ముఖ్యమంత్రి మాట్లాడుతూ భవిష్యత్తులో పెట్టుబడుల అవసరాలకు తగ్గట్టుగా మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడంపై దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. ఇందుకోసం మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయాలి అన్నారు. విశాఖలో భూమి లభ్యత తక్కువగా ఉందని చెప్పారు. ఇప్పటికే అర్సుల్లార్ మిట్టల్ కు భూములు ఇస్తున్నామని గుర్తు చేశారు. ఈ క్రమంలో విశాఖకు తరలి వచ్చే పారిశ్రామిక సంస్థలకు మౌలిక సదుపాయాల సమస్యలు తలెత్తకుండా చర్యలు చేపట్టాలి అని సీఎం చెప్పారు. ఏపీ
ఏపీ లిక్కర్ స్కామ్ కేసు మరో కీలక మలుపు తిరిగింది. వేల కోట్ల ముడుపులు, విదేశీ లింకులు, హవాలా లావాదేవీలతో దేశంలోనే అతిపెద్ద దోపిడీగా భావిస్తున్న ఈ స్కామ్ లో తీగలాగేందుకు ఎట్టకేలకు ఈడీ రంగంలోకి దిగింది. శర్వాణి ఆల్కో బ్రూ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ ఎనకొండ చంద్రారెడ్డికి ఈడీ సమన్లు జారీ చేసింది. మనీ లాండరింగ్ కేసులో ఈ నెల 28న విచారణకు హాజరు కావాల్సిందిగా ఈడీ అధికారులు సమన్లు జారీ చేశారు. ఇక ఈ కేసులో ఇప్పటికే A1 రాజకాశ్ రెడ్డితో మొదలుకొని వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి వరకు 12 మందిని అరెస్ట్ చేశారు. ప్రాథమిక ఛార్జిషీట్ కూడా దాఖలు చేశారు. మద్యం ముడుపుల వసూలు నుంచి అవి అంతిమంగా చేరిన చోటు వరకు అనేక కోణాల్లో సిట్ దర్యాప్తు చేసింది. సాంకేతిక ఆధారాలు సేకరించింది. ఈ కుంభకోణం తీవ్రత నేపథ్యంలో ఈడీ ఇప్పటికే సిట్ నుంచి ఈ కేసు వివరాలను తీసుకుంది. దీనిపై సొంతంగా దర్యాప్తు ప్రారంభించింది. మరీ ముఖ్యంగా తమ పరిధిలోకి వచ్చే మనీ లాండరింగ్ పై ఈడీ దృష్టి సారించింది. దీనికి సంబంధించిన ఆధారాలు లభించడంతో శర్వాణి ఆల్కో బ్రూ కంపెనీ డైరెక్టర్ చంద్రారెడ్డిని విచారణకు పిలిచింది. ఇక జగన్ హయాంలో అతి భారీగా లిక్కర్ ఆర్డర్లు పొందిన కంపెనీల్లో శర్వాణి ఒకటి. ఈ వివరాలను సిట్ తన ఛార్జ్షీట్లో ప్రస్తావించింది. అంతకుముందు ఈ కంపెనీ ఆంధ్ర గోల్డ్ విస్కీ తయారు చేసేది. ఇక ధరలు పెంచి ఆర్డర్లు ఇచ్చే కుట్రలో భాగంగా అదే పేరు ధ్వనించేలా దాన్ని ఆంధ్ర గోల్డ్ ఫైన్ విస్కీగా మార్చారు. 5 ఏళ్లలో ఈ బ్రాండ్కి దాదాపు 40 కోట్లు అదనంగా చెల్లించారు. మద్యం అమ్మకాల్లో శర్వాణి ఆల్కో బ్రూ పాత్ర కూడా ఉంటుంది అంటూ 2022లోనే ఆరోపణలు వచ్చాయి. అప్పట్లో టీడీపీ నేతలు శర్వాణి అక్రమాలపై ప్రెస్ మీట్ పెట్టి వివరించారు. దీంతో వారిపైన, ఆ వార్తలు ప్రచురించిన మీడియా సంస్థలపైన కంపెనీ డైరెక్టర్ చంద్రారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇప్పుడు అదే కంపెనీకి ఈడీ నోటీసులు పంపింది. వేల కోట్ల మద్యం దోపిడీ సొమ్మును దేశం దాటించిన పాత్రదారులు దుబాయ్, థాయిలాండ్ దేశాల్లో విలాసవంతమైన జీవితం అనుభవిస్తున్నారు. లిక్కర్ కేసు నమోదు కాగానే విమానాల్లో విదేశాలకు చెక్కేసిన 9 మంది మద్యం ముఠా సభ్యులను దేశానికి రప్పించే దిశగా సిట్ ముందడుగు వేసింది. ఇక ఇంటర్పోల్ సహాయంతో వారిని తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నట్లు ఇప్పటికే కోర్టుకు చెప్పిన అధికారులు వారిపై రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేసేందుకు సిబిఐతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఈడీ సహకారం కూడా తీసుకోనున్నారు. 9 మంది నిందితుల్లో 6 దుబాయ్లో ఉండగా మరో 3 థాయిలాండ్లో మకాం వేశారు. మరోవైపు లిక్కర్ నిందితులు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణను ఏసీబీ కోర్టు వాయిదా వేసింది. తిరుపతిలోని స్విమ్స్ లో ఫిజియోథెరపీ చేయించుకోవడానికి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై విచారణ 25వ తేదీకి, వెంకటేష్ నాయుడు పిటిషన్పై వాదనలు 28వ తేదీకి వాయిదా పడ్డాయి. గుంటూరు జిల్లా జైల్లో ఉన్న బాలాజీ కుమార్ యాదవ్, నవీన్ కృష్ణ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై సిట్ అధికారులు కౌంటర్ దాఖలు చేశారు. దీనిపై విచారణ 29వ తేదీకి వాయిదా పడింది. మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కు ఉచ్చు బిగుస్తోంది. క్వాడ్స్ అక్రమ తవ్వకం, అమ్మకాల కథంతా తన అనుచరుల ద్వారా సాగించినట్లు తేలింది. వారిని ముందు పెట్టి దందాలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఆయన ముఖ్య అనుచరుడు బిరదవోలు శ్రీకాంత్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు పంపారు. శ్రీకాంత్ రెడ్డిది సాధారణ కుటుంబం. కానీ ఆయనతో పాటు ఆయన కుటుంబ సభ్యుల బ్యాంకు ఖాతాలో 100 కోట్ల లావాదేవీలు జరిగినట్లు తెలుస్తోంది. ఆ డబ్బు మొత్తం క్వాడ్స్ వ్యాపారుల నుంచి వచ్చినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. ఇక శ్రీకాంత్ రెడ్డి ఖాతాల నుంచి ఎవరెవరికి డబ్బులు వెళ్లాయి అనే కోణంలో దర్యాప్తు ముమ్మరం చేశారు. కొందరు వైసీపీ పెద్దల ఖాతాలకు కొంత మొత్తం బదిలీ అయినట్లు తెలిసింది. అలాగే సైదాపురం మండలంలో అనిల్ మరో అనుచరుడి ఖాతాలో 17 కోట్ల లావాదేవీలు జరిగాయి. ఈ మండలంలో అనిల్ బాధితులైన క్వారీల మాజీ యజమానులు అతడి బ్యాంక్ స్టేట్మెంట్లను పోలీసులకు అందజేసినట్లు సమాచారం. శ్రీకాంత్ రెడ్డి సైదాపురం వ్యక్తే కాదు, 10ల సంఖ్యలో అనిల్ అనుచరులు అప్పట్లో క్వాడ్స్ అక్రమ రవాణా వ్యవహారాలను పర్యవేక్షించారు అని తేలింది. వాస్తవానికి వైసీపీ ప్రభుత్వ అండదండలతో క్వాడ్స్ అక్రమ రవాణా పెద్ద ఎత్తున సాగింది. 2 దశాబ్దాల చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా చైనాలో క్వాడ్స్ రేటు పెరగడం, విపరీతమైన డిమాండ్ ఏర్పడిన విషయాన్ని పసిగట్టిన వైసీపీ పెద్దలు నెల్లూరు జిల్లాలో విస్తారంగా ఉన్న క్వాడ్స్ నిక్షేపాలపై కన్నేశారు. లీజు పరిధిలో ఉన్న గనులను, ప్రభుత్వ భూముల్లో ఉన్న వాటిని అనధికారికంగా వేలం పెట్టారు. తాడేపల్లి ప్యాలెస్ ఆదేశాలతో అప్పటి సీఎం జగన్ ప్రియభక్తుడైన అనిల్ వాటిని దక్కించుకున్నారని అప్పట్లోనే విస్తృతంగా ప్రచారం జరిగింది. శ్రీకాంత్ రెడ్డి విచారణలో దీన్ని ధృవీకరించారు. నెలకు 40 కోట్లు తాడేపల్లి ప్యాలెస్ కు కప్పంగా కట్టాలి అన్న ఒప్పందంతో మొత్తం క్వాడ్సీ క్వారీలను మాజీ మంత్రి అనిల్ పరం చేశారు. ఎప్పటి నుంచో లీజుదారులుగా కొనసాగుతున్న వారే ఎంత మొత్తుకున్నా లాభం లేకుండా పోయింది. లీజుదారులు విక్రయించే క్వాడ్స్ పై టన్నుకు 10,000 చొప్పున అనిల్ కుమార్ కు కప్పం కట్టేలా హుకుం జారీ చేశారు. జిల్లా మైనింగ్ అధికారులే దగ్గరుండి ఈ వ్యవహారాలను చక్కబెట్టారు. ఈ మొత్తం వ్యవహారానికి అనిల్ ను సూత్రధారిగా నిర్ధారించి పటిష్టంగా కేసు పట్టడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. 100 కోట్ల లావాదేవీలపై ఈడీ కూడా మనీ లాండరింగ్ కేసు నమోదు చేయవచ్చు అని ప్రచారం జరుగుతోంది. పోలవరం ప్రాజెక్టు వద్ద 75% అంటే 4 ఏళ్లలో ఖచ్చితంగా 3 ఏళ్లు వచ్చే వరద ఆధారంగా 2191 టీఎంసీల నీటి లభ్యత ఉందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలిపింది. ఈ లెక్కల ఆధారంగా గోదావరి ట్రిబ్యునల్ జరిపిన కేటాయింపుల మేరకు ఎగువ రాష్ట్రాలని తమ నీటి వాటాలను పూర్తి స్థాయిలో వాడుకున్న పోలవరం వద్ద 651 టీఎంసీల మిగులు జలాలు ఉన్నాయని పేర్కొంది. మరోవైపు తాము కేవలం 200 టీఎంసీల జలాలు తరలింపు కోసమే గోదావరి బనకచెర్ల అనుసంధానం
ప్రాజెక్టును ప్రతిపాదించినట్లు స్పష్టం చేసింది. ఇక బేసిన్ పరిధిలోని అన్ని రాష్ట్రాలు ప్రస్తుత అవసరాల మేరకు నీళ్లను వాడుకున్నా ఏటా సగటున 3,000 టీఎంసీల జలాలు పోలవరం ప్రాజెక్టు వద్ద నుంచి సముద్రంలోకి పోతున్నాయని పేర్కొంది. ఏపీ ప్రభుత్వం సమర్పించిన బనకచెర్ల ప్రాజెక్టు ప్రాథమిక సాధ్యాసాధ్యాల నివేదికపై కేంద్ర జలవనరుల సంఘం లేవనెత్తిన అభ్యంతరాలను నివృత్తి చేస్తూ సీడబ్ల్యూసీకి లేఖ రాసింది. ఇక గోదావరి ట్రిబ్యునల్ కేటాయింపుల మేరకు బేసిన్ పరిధిలోని మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఒడిశా, తెలంగాణ, ఏపీ రాష్ట్రాలు తమ పూర్తి వాటా జలాలను వాడుకుంటే బనకచెర్లకు నీటి లభ్యత ఉంటుందా అని సీడబ్ల్యూసీ లేవనెత్తిన ప్రశ్నకు ఏపీ ప్రభుత్వం వివరణ ఇచ్చింది. వరద జలాలంటే మిగులు జలాలేనని వివరించింది. బచావత్ ట్రిబ్యునల్ తీర్పుకు అనుగుణంగానే బనకచెర్ల ప్రాజెక్టును ప్రతిపాదించామని పేర్కొంది. న్యాయపరంగా బేసిన్ చివరి రాష్ట్రాలు మిగులు జలాలను వాడుకోవడం ఎగువ రాష్ట్రాల హక్కులను హరించినట్లు కాదు అని తేల్చి చెప్పింది. ఉత్తర బంగాళాఖాతంలో రేపు ఉపరితల ఆవర్తనం ఏర్పడనుంది. ఇక దీని ప్రభావంతో అల్పపీడనం ఏర్పడనుంది. ఇది బలపడి పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశా తీరం దిశగా పయనించే క్రమంలో సముద్రంలోనే బలపడి వాయుగుండంగా మారుతుంది అని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక ఆ తర్వాత తీరం దాటి ఒడిశా, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, బీహార్, ఛత్తీస్గఢ్ మీదుగా ఉత్తరప్రదేశ్ వైపు పయనిస్తుంది అని, దీంతో తూర్పు మధ్య ఉత్తర భారతంలోని పలు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలియజేశారు. మరోవైపు తూర్పు అరేబియా సముద్రం నుంచి మధ్య భారతం, తెలంగాణ, కోస్తాంధ్ర మీదుగా పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు ఉపరితల ద్రోణి విస్తరించింది. దీని ప్రభావంతో కోస్తాలో పలుచోట్ల వర్షాలు, ఉత్తర కోస్తాలో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయి. ఇవాళ కోస్తాలో అనేక చోట్ల, రాయలసీమలో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని, ఉత్తర కోస్తాలో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీగా, దక్షిణ కోస్తాలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలియజేశారు. ఇక తెలంగాణలో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. ఇదే సమయంలో ఉత్తర తెలంగాణకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రత్యేక వాతావరణ హెచ్చరిక జారీ చేసింది. ఇవాళ ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు జిల్లాలకు అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని, అక్కడక్కడ 20 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది. అలాగే నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాలకు అతి భారీ వర్ష సూచన చేసింది. ఇవాళ రేపు కొన్ని జిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఇక ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతూ ఉండడంతో తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు దంచికొడుతున్నాయి. కొన్ని జిల్లాలు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలతో వాగులు, వంకలు పొంగి పొరులుతున్నాయి. పలు చోట్ల రోడ్లు తెగి రాకపోకలు స్తంభించగా పంట పొలాలు నీట మునిగాయి. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లను కల్పించేందుకు చేసిన ఆర్డినెన్స్ దస్త్రం ఇంకా రాజ్భవన్లోనే ఉంది. ఈ ఆర్డినెన్స్ పై గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఇప్పటి వరకు నిర్ణయం తీసుకోలేదు. గవర్నర్ ఆమోదం కోసం తెలంగాణ ప్రభుత్వం ఎదురు చూస్తోంది. మరోవైపు ఈ నెల 25 కల్లా తెలంగాణలో స్థానిక సంస్థలకు రిజర్వేషన్లను ఖరారు చేయాలి అండ్ సెప్టెంబర్ 30 లోపు ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని హైకోర్టు ఆదేశించింది. గవర్నర్కు పంపిన ఆర్డినెన్స్ దస్త్రం ముందుకు కదలకపోవడంతో రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియ కూడా నిలిచిపోయింది. తెలంగాణలో ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉండాలి అంటూ పంచాయతీరాజ్ ఉన్నతాధికారులు ఇప్పటికే క్షేత్రస్థాయి సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. వారు పోలింగ్ బూత్ల వారీగా వివరాలను సిద్ధం చేస్తున్నారు. కానీ ఆర్డినెన్స్ పై గవర్నర్ స్పందించకపోవడం, హైకోర్టు ఆదేశాలతో శుక్రవారం రిజర్వేషన్ల ఖరారుకు గడువు ముగియనున్న నేపథ్యంలో మంత్రివర్గ సమావేశంలో చర్చించాలని సర్కార్ ప్రాథమికంగా నిర్ణయించినట్లు తెలిసిందే. రేపు సాయంత్రం కేబినెట్ భేటీ జరగనుంది. ఆలోపు ఆర్డినెన్స్ వస్తే రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియను చేపట్టనున్నారు. మంత్రివర్గ సమావేశం లోపు ఆర్డినెన్స్ కు ఆమోదం లభించకపోతే స్థానిక ఎన్నికల నిర్వహణ, బీసీలకు 42% రిజర్వేషన్లపై ఎలా ముందుకు వెళ్లాలి అనే దానిపై భేటీలో చర్చించి నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లను కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే అన్ని సామాజిక వర్గాల రిజర్వేషన్లను కలిపి 50% మించరాదు అని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో రిజర్వేషన్లను పెంచుకునేందుకు అవకాశం ఉందని తెలిపింది. ఈ నేపథ్యంలో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించేందుకు తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018లోని సెక్షన్ 285A సవరించాలి అని గత కేబినెట్లో నిర్ణయించడంతో పాటు రిజర్వేషన్లకు ఇప్పటి వరకు ఉన్న గరిష్ట పరిమితిని ఎత్తివేయాలని నిర్ణయించారు. అయితే దీనికి గవర్నర్ ఆమోదం ఉండాలి. సవరణకు గల కారణాలన్నింటినీ వివరిస్తూ ఆర్డినెన్స్ రూపొందించిన సర్కార్ గవర్నర్ కు పంపింది. అయితే గవర్నర్ ఇంకా దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో ఉత్కంఠ నెలకొంది. కేంద్రం మెడలు వంచైనా బీసీలకు 42% రిజర్వేషన్లు సాధిస్తామని సీఎం రేవంత్ అన్నారు. గతంలో 3 వ్యవసాయ నల్ల చట్టాలు చేస్తే వాటిని ఉపసంహరించుకునే లా చేశామని గుర్తు చేశారు. తొలుత మొండికేసిన బీజేపీ ప్రభుత్వం మెడలు వంచి రద్దు చేయించామని అన్నారు. చివరికి కేంద్ర ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోదీ రైతులకు క్షమాపణ చెప్పాల్సి వచ్చింది అన్నారు. బీసీ రిజర్వేషన్లపై బీజేపీ ద్వంద్వ వైఖరి అవలంబిస్తోంది అని ఆరోపించారు. ఓవైపు తెలంగాణలోని బీజేపీ ఎమ్మెల్యేలు మద్దతు ఇస్తుంటే కేంద్రం బీజేపీ తాత్సారం చేస్తోంది అని విమర్శించారు. బీసీలకు 42% రిజర్వేషన్లతోనే తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి అనే కృత నిశ్చయంతో తమ ప్రభుత్వం ఉంది అని సీఎం రేవంత్ రెడ్డి తెలియజేశారు. హైకోర్టు సైతం 90 రోజుల్లో ఎన్నికలు నిర్వహించాలని, 30 రోజుల్లో రిజర్వేషన్లు ఖరారు చేయాలని ఆదేశించిందని గుర్తు చేశారు. బీసీలకు విద్య, ఉపాధి రంగాలు రిజర్వేషన్లు, స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లకు సంబంధించి తెలంగాణ శాసనసభ పూర్తి స్థాయిలో చర్చించి ఆమోదించిన 2 బిల్లులను ఆమోదించడంలో కేంద్ర ప్రభుత్వం తాత్సారం చేస్తుంది అని మండిపడ్డారు.
కంచె గచ్చిబౌలి ప్రాంతం ఎట్టి పరిస్థితుల్లోనూ అటవీ భూమి కానే కాదని సుప్రీంకోర్టుకు తెలంగాణ ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. ఈ భూములను కేంద్ర సాధికారిక కమిటీ నివేదికలో అటవీ భూమిగా ప్రస్తావించడం సరికాదు అని తప్పుడు అంచనాల ప్రతిపాదనకై ఆ నిర్ధారణకు వచ్చింది అని వివరించారు. ఏ చట్టాల ప్రకారం చూసినా ఆ ప్రాంతాన్ని అటవీ భూమిగా వర్గీకరించడానికి వీల్లేదని గతంలోనూ సుప్రీం తీర్పు కూడా ఇదే విషయానికి సమర్థిస్తోంది అని సుప్రీంకోర్టుకు సమర్పించిన తాజా అఫిడవిట్లో స్పష్టం చేసింది. కంచె గచ్చిబౌలి భూముల అంశంలో సుమోటో కేసుతో పాటు ఇతరుల పిటిషన్లపై సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలో జస్టిస్ కె వినోద్ చంద్రన్, జస్టిస్ జోయ్ మాల్యా బాగ్చీలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం మరోసారి విచారణ జరిపింది. తొలుత రాష్ట్ర ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి వాదనలు వినిపించారు. సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన ఆదేశానుసారం సీఎస్ రామకృష్ణారావు సమగ్ర అంశాలు, చిత్రాలతో కూడిన అఫిడవిట్ దాఖలు చేశారని ధర్మాసనం దృష్టికి తీసుకువెళ్లారు. ఈ అఫిడవిట్పై స్పందించేందుకు కొంత సమయం కావాలని అమికస్ క్యూరీ పరమేశ్వర్, సీనియర్ న్యాయవాది దామా శేషాద్రి నాయుడు కోరారు. దీంతో ధర్మాసనం విచారణను ఆగస్టు 13వ తేదీకి వాయిదా వేసింది. అనంతరం సీజేఐ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతానికైతే అక్కడ అటవీ భూమిని పరిరక్షించారు కదా అని ప్రశ్నించారు. అభిషేక్ సింఘ్వి జోక్యం చేసుకుని అది అటవీ భూమి కాదని, ఆ అంశంపైనే విచారణ జరగాల్సి ఉందని వివరించారు. దీనిపై సీజేఐ స్పందిస్తూ అది ఏ భూమి అయినా అక్కడ చెట్ల నరికివేత ఆగిపోయింది కదా, తాను కూడా సుస్థిర అభివృద్ధిని కాంక్షిస్తున్నాను అని. సుస్థిరమైన అభివృద్ధి ముఖ్యమే, కానీ రాత్రికి రాత్రి 30 బుల్డోజర్లు తెచ్చి చెట్లను కూల్చివేయడం సమంజసం కాదు అన్నారు. హైదరాబాద్ మహానగర పరిధిలో కంచె గచ్చిబౌలి భూమి అత్యంత కీలకమని సుప్రీంకోర్టుకు సమర్పించిన తాజా అఫిడవిట్లో తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ పై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో తనకు నోటీసులు అందలేదని, ఒకవేళ నోటీసులు ఇస్తే విచారణకు వెళ్తానని స్పష్టం చేశారు. ఫోన్ ట్యాపింగ్ పై తమ ప్రభుత్వం కేసు పెట్టలేదని, సామాగ్రి మిస్సింగ్ కేసును లోతుగా విచారిస్తే ఇవన్నీ బయటకు వచ్చాయని అన్నారు. ఫోన్ ట్యాపింగ్ అన్ని ప్రభుత్వాలు చేసేదే అయితే కేటీఆర్ కమిషన్ ముందుకు వెళ్లి అదే చెప్పాలని సీఎం రేవంత్ సూచించారు. కేటీఆర్ వాక్ స్వేచ్ఛను తాము హరించబోము అన్నారు. ఫోన్ ట్యాపింగ్ చట్టవిరుద్ధం కాదని, అయితే పద్ధతి ప్రకారం చేయాలని గుర్తు చేశారు. ట్యాపింగ్ కోసం పెగాసస్ సాఫ్ట్వేర్ వాడారో లేదో కమిషన్ నివేదికను బట్టే తెలుస్తోంది అన్నారు. కుటుంబ సభ్యుల ఫోన్లను ట్యాప్ చేయడం కంటే ఆత్మహత్య చేసుకోవడం మేలని, కుటుంబ సభ్యులపై అనుమానం వచ్చాక బతకడం వృధా అని సీఎం రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. మరోవైపు రేవంత్ కేబినెట్ లో మంత్రుల ఫోన్లు ట్యాప్ చేస్తున్నారు అన్న బీఆర్ఎస్ ఆరోపణల్ని కాంగ్రెస్ ఎమ్మెల్యే అద్దంకి దయాకర్ కొట్టిపారేశారు. తమకు అలాంటి అవసరం లేదు అన్నారు. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం జాతీయ స్థాయి అంశంగా మారిపోయింది. దీన్ని సీరియస్ గా తీసుకుంటుంది బీజేపీ అధిష్టానం. అందుకే సీబీఐతో విచారణ చేయించాలని పట్టుబడుతోంది. పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నందున గురువారం సిట్ ఎదుట జరగాల్సిన కేంద్ర మంత్రి బండి సంజయ్ విచారణ వాయిదా పడింది. ఈ నెల 28న విచారణకు వెళ్తానని ఆయన సిట్కు లేఖ రాశారు. అదే రోజు సంజయ్ తో పాటు ఆయన వ్యక్తిగత సిబ్బంది కూడా విచారణకు హాజరు కానున్నారు. అటు ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు కోర్టును ఆశ్రయించారు. సిట్ తరచూ విచారణ పేరుతో పోలీస్ స్టేషన్ కు పిలిచి వేధిస్తోంది అని పిటిషన్ దాఖలు చేశారు. ఆయన వేసిన పిటిషన్పై ఆగస్టు 4న సుప్రీంకోర్టులో విచారణ జరిగే అవకాశం ఉంది. మొన్నటి వరకు గంజాయి, డ్రగ్స్, నిన్న కల్తీ కల్లు కేసులతో సతమతమైన ఎక్సైజ్ శాఖను ఇప్పుడు కల్తీ మద్యం కలవరపెడుతుంది. ప్రజల ప్రాణాలకు హాని కలిగించే రెక్టిఫైడ్ స్పిరిట్ తో యథేచ్ఛగా కల్తీ మద్యాన్ని తయారు చేస్తున్నారు. దానికి వేరువేరు బ్రాండ్ల వారీగా నకిలీ లేబుళ్లు, స్టిక్కర్లను అంటిస్తూ విక్రయాలు సాగిస్తున్నారు. సూర్యాపేట ఘటన తర్వాత ఎక్సైజ్ శాఖ అధికారులు ఈ తరహా దందాపై దృష్టి సారించారు. మేళ్ల చెరువు రైస్ మిల్లులో 8 నెలలుగా కల్తీ మద్యం తయారవుతున్నట్లు అధికారులు తేల్చారు. ఏపీలో వైసీపీ ప్రభుత్వ హయాంలో ఫ్యూరియస్ లిక్కర్ దంతా నడిపి అక్రమార్జనకు పాల్పడిన ముఠాలోనే కొందరు తెలంగాణకు మకాం మార్చారు. ఈ ఘటనపై ఎక్సైజ్ శాఖ అధికారులు విచారణ జరపగా హైదరాబాద్ శివార్లోని ఓ ఫార్మా కంపెనీ నుంచి రెక్టిఫైడ్ స్పిరిట్ ను కొనుగోలు చేసి కల్తీ మద్యం తయారు చేసినట్లు తేలింది. అలా తయారు చేసిన మద్యాన్ని తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో బెల్ట్ షాపుల ద్వారా విక్రయిస్తున్నారు. గతంలోని ఇబ్రహీంపట్నం, భువనగిరి, రామన్నపేట, నాంపల్లి ఎక్సైజ్ స్టేషన్ల పరిధిలో రాయల్ స్టాక్ విస్కీ తాగిన వారికి కడుపు నొప్పి వచ్చింది అనే ఫిర్యాదులపై ఎక్సైజ్ శాఖ ప్రత్యేక కమిటీ వేసి ఒడిశాలోని టోంగో జిల్లాలోని కల్తీ మద్యం తయారీ యూనిట్ ద్వారా తెలంగాణకు ఆ సరుకు వచ్చినట్లు తేల్చారు. మెదక్, సంగారెడ్డి, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలో ఎక్సైజ్ శాఖ లైసెన్సులు జారీ చేసిన 10 దాకా డిస్టిలరీస్ పరిశ్రమలు ఉన్నాయి. వాటిల్లో తయారైన రెక్టిఫైడ్ స్పిరిట్ ను ఫార్మా కంపెనీలు కొనుగోలు చేస్తాయి. ఈ స్పిరిట్ కేటాయింపు, రవాణా అంతా ఎక్సైజ్ శాఖ పర్యవేక్షణలోనే జరగాలి. కానీ కోవిడ్ కల్లోలం సమయంలో శానిటైజర్ల అవసరం పెరగడంతో వాటి తయారీకి కోటాకు మించి స్పిరిట్ ను ఫార్మా పరిశ్రమలకు కేటాయించారు. దీంతో కొన్ని కంపెనీలు లెక్క పత్రం లేకుండా స్పిరిట్ ను తరలించుకుపోతున్నాయి. సరైన పర్యవేక్షణ లేకపోవడంతో పలు పరిశ్రమల నిర్వాహకులు దుర్వినియోగానికి పాల్పడుతున్నారు.
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు మంటలు రేపుతున్నాయి. ఇక మూడో రోజు కూడా సమావేశాలు వాయిదా పర్వంగానే కొనసాగాయి. బీహార్ ఎన్నికల జాబితా సవరణ అంశంతో పాటు ఆపరేషన్ సింధూర్పై చర్చ జరగాలి అంటూ విపక్ష ఎంపీలు ఆందోళన చేశారు. సభ ప్రారంభమైన కొద్దిసేపటికే ఉభయ సభలు తొలుత మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా పడ్డాయి. మరోసారి సభ ప్రారంభం కాగానే విపక్ష ఎంపీలంతా మరోసారి ఆందోళన నిర్వహించడంతో సభను మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేశారు. ఇక మూడోసారి సైతం ఎంపీలు విరమించకుండా నిరసన తెలపడంతో ఉభయ సభలు గురువారానికి వాయిదా పడ్డాయి. విపక్ష ఎంపీలు పార్లమెంటు వెలుపల ప్లగార్డులు పట్టుకుని నిరసన తెలియజేశారు. బీహార్ ఎన్నికల జాబితాపై పార్లమెంట్లో చర్చించాలి అంటూ లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఎంపీ ప్రియాంక గాంధీ ఆందోళన చేపట్టారు. ఇక భారత్ పాక్ యుద్ధాన్ని తానే ఆపాను అంటున్న ట్రంప్ వ్యాఖ్యలపై ప్రధాని మోదీ ఎందుకు స్పందించడం లేదని రాహుల్ ప్రశ్నించారు. తన వల్లే సీజ్ ఫైర్ జరిగిందని ట్రంప్ పదే చెబుతున్నా ప్రధాని ఎందుకు ఖండించడం లేదు అన్నారు. ఒకవైపు ఆపరేషన్ సింధూర్ కొనసాగుతుంది అంటూనే మరొక వైపు ఆపరేషన్ సింధూర్తో విజయం సాధించామని చెప్పడం ఏంటి అని రాహుల్ ప్రశ్నించారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలను కుదిపేస్తున్న పెహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్ అంశాలపై చర్చకు గ్రీన్ సిగ్నల్ పడింది. ఇక జూలై 29న ఉభయ సభల్లో దీనిపై సుదీర్ఘంగా చర్చ జరపనున్నట్లు తెలుస్తోంది. లోక్సభలో 16 గంటలు, రాజ్యసభలో 9 గంటల పాటు దీనిపై ఎంపీలు మాట్లాడనున్నారు. ఇక పార్లమెంటు బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం ప్రధాని మోదీ విదేశీ పర్యటనలో ఉన్నారు. మాల్దీవులు, యూకే పర్యటన ముగించుకుని జూలై 26 ఢిల్లీకి తిరిగి రానున్నారు. దీంతో జూలై 29న లోక్సభలో జరిగే చర్చలో ప్రధాని మోదీ పాల్గొనే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. లోక్సభ వాయిదా పడే ముందు కేంద్ర ప్రభుత్వం 2 కీలక బిల్లులు సభలో ప్రవేశపెట్టనుంది. ఇక కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ జాతీయ డోపింగ్ నిరోధక సవరణ బిల్లు 2025, జాతీయ క్రీడా పాలన బిల్లు 2025ను ప్రవేశపెట్టారు. ఈ బిల్లులు క్రీడా రంగంలో పారదర్శకతను పెంపొందించే లక్ష్యంతో రూపొందించబడ్డాయి. ప్రధాని మోదీ యూకేకు చేరుకున్నారు. ఈ పర్యటనలో భాగంగా బ్రిటిష్ ప్రధాని కీర్ స్టార్మర్తో మోదీ భేటీ అవుతారు. ఇక భారత్ యూకే స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందంపై సంతకం చేస్తారు. ఈ ఒప్పందం ద్వారా 99% భారతీయ ఎగుమతులకు సుంకాల నుంచి మినహాయింపు లభించనుంది. యూకే పర్యటన తర్వాత మోదీ మాల్దీవులకు వెళ్తారు. అక్కడ 26న జరిగే 60వ స్వాతంత్ర్య దినోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరవుతారు. భారత ఉపరాష్ట్రపతి పదవికి జగదీప్ ధన్కడ్ రాజీనామా చేయడంతో ఆ పదవిలో మరో నేతను ఎన్నుకునేందుకు బీజేపీ అగ్రనేతలు సన్నాహాలు ప్రారంభించారు. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ లేదా ప్రస్తుత బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను ఉపరాష్ట్రపతి పదవికి అభ్యర్థిగా ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీకి హోంమంత్రి అమిత్ షాకు నమ్మదగ్గ నేతగా నిరూపించుకున్నారు రాజ్నాథ్ సింగ్. ప్రతిపక్షాల గౌరవం కూడా చూరుకున్న రాజ్నాథ్ సింగ్ ఇరు వర్గాల మధ్య వారధిలా ఉపయోగపడతారని బీజేపీ వర్గాలు భావిస్తున్నాయి. అయితే బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఇప్పటికే పదవీకాలం పూర్తయిన జేపీ నడ్డా పేరును కూడా అగ్రనేతలు పరిశీలిస్తున్నట్లు సమాచారం. మోదీ షాలకు తలలో నాలుకలా నడ్డా ఉన్నారని, స్పీకర్ ఓం బిర్లా లాగే సభను నియంత్రించగలరు అని పార్టీ వర్గాలు అంటున్నాయి. అయితే బీజేపీ కొత్త జాతీయ అధ్యక్షుడి పేరు ఖరారు కానంత వరకు నడ్డా విషయం తేల్చడం కష్టమని ఆ వర్గాలు చెబుతున్నాయి. ఇదిలా ఉండగా మహారాష్ట్ర గవర్నర్ సిపి రాధాకృష్ణన్ పేరు కూడా మీడియా వర్గాల్లో చక్కెర్లు కొట్టింది. తమిళనాడుకు చెందిన రాధాకృష్ణన్ కు ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉంది. మర్యాదస్తుడిగా పేరుంది. గతంలో కొన్నాళ్లు జార్ఖండ్, తెలంగాణ రాష్ట్రాలకు కూడా ఆయన గవర్నర్ గా వ్యవహరించారు. తమిళనాడులో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకుని అధికారాన్ని దక్కించుకోవాలి అనే ప్రయత్నంలో బీజేపీ ఉంది. ఈ నేపథ్యంలో అదే రాష్ట్రానికి చెందిన నేతకు ఉపరాష్ట్రపతి పదవి కట్టబెట్టడం ద్వారా తమిళ ప్రజలకు చేరువ కావాలని కమలం పార్టీ యోచిస్తున్నట్లు ప్రచారం జరిగింది. మరోవైపు జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ పేర్లు కూడా ఉపరాష్ట్రపతి పదవికి చర్చకు వస్తున్నాయి. చాలా సులువుగా ఉండడంతో ప్రతి చోట యూపీఐతో చెల్లింపులు చేయడం పెరిగిపోయింది. ఇలా కర్ణాటకలో భారీగా యూపీఐ లావాదేవీలు జరిగిన చిరు వ్యాపారులు, బేకరీలకు జీఎస్టీ కట్టాలి అంటూ ఇటీవల నోటీసులు ఇవ్వడం కలకలం రేపింది. కొందరికైతే లక్షల్లో పన్ను కట్టాలి అంటూ నోటీసులు అందాయి. ఇక కూరగాయలు అమ్మే శంకర్ గౌడ్ అనే వ్యాపారికి గత 4 ఏళ్లలో 1.63 కోట్లు యూపీఐ చెల్లింపులు అందాయని, 29 లక్షలు పన్ను కట్టాలని నోటీసు అందింది. ఇలా తమకు అందిన నోటీసులను వెనక్కి తీసుకోవాలంటూ వ్యాపారులు ఆందోళనకు దిగారు. యూపీఐ చెల్లింపులు స్వీకరించబోము అని చాలా చోట్ల నో యూపీఐ బోర్డులు పెట్టారు. కేవలం నగదు మాత్రమే తీసుకుంటున్నారు. ఇక ఆందోళన మరింత ఉధృతం చేస్తూ కర్ణాటక వ్యాప్తంగా పాలు, టీ, కాఫీ విక్రయాలను నిలిపివేశారు. బదులుగా ప్రభుత్వానికి నిరసన తెలుపుతూ నల్ల బ్యాడ్జీలు ధరించి కేవలం బ్లాక్ కాఫీ, బ్లాక్ టీలను మాత్రమే విక్రయిస్తున్నారు. ఈ నెల 25వ తేదీన కర్ణాటక వ్యాప్తంగా బంద్కు కూడా పిలుపునిచ్చారు. ఆందోళన నేపథ్యంలో వ్యాపారులతో సీఎం సిద్దరామయ్య చర్చలు జరిపారు. ఇక జీఎస్టీ నుంచి మినహాయింపు ఉన్న వస్తు సేవలు అందిస్తున్న వ్యాపారుల నుంచి పన్నులు బకాయిలేమీ వసూలు చేయబోము అని హామీ ఇచ్చారు. ఇక సీఎం సిద్దరామయ్య హామీతో వ్యాపారులు ఈ నెల 25న నిర్వహించాలి అనుకుంటున్న బంద్ను ఉపసంహరించుకున్నారు. ఫ్లిప్కార్ట్ అనుబంధ సంస్థ మింత్రాపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసు నమోదు చేసింది. ఈ సంస్థ విదేశీ మారక ద్రవ్య నిర్వాహక చట్టం నిబంధనలకు విరుద్ధంగా విదేశాల నుంచి 1,000
654 కోట్లకు పైగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు సమీకరించింది అని అభియోగం మోపింది. విశ్వసనీయ సమాచారం ఆధారంగా మింత్రాపై ఈ కేసు నమోదు చేసినట్లు ఈడీ తెలియజేసింది. ఇక హోల్సేల్ క్యాష్ అండ్ క్యారీ ముసుగులో మింత్రా దాని అనుబంధ సంస్థలు మల్టీ బ్రాండ్ రిటైల్ వ్యాపారం చేస్తున్నాయి అని ఆరోపించింది. ఇలా చేయడం ఎఫ్డీఐ నిబంధనలతో పాటు ఫెమా నిబంధనలకు వ్యతిరేకమని తెలిపింది. ఎఫ్డీఐ ఫెమా నిబంధనలను తుంగలో తొక్కేందుకు మింత్రా తన వస్తువుల్లో ఎక్కువ భాగాన్ని తనకే చెందిన విక్టర్ ఈ-కామర్స్ అనే కంపెనీకి విక్రయించి దాని ద్వారా రిటైల్ అమ్మకాలు జరుపుతోంది అని అభియోగ పత్రంలో ఈడీ తెలిపింది. ఈ కేసు దర్యాప్తులో ఈడీకి పూర్తిగా సహకరిస్తామని మింత్రా ఒక ప్రకటనలో తెలిపింది. దేశ రాజధాని ఢిల్లీని భారీ వర్షం ముంచెత్తింది. ఉదయం నుంచి ఏకదాటిగా కురిసిన వర్షానికి రోడ్లు జలమయమయ్యాయి. పలుచోట్ల ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడి వాహనదారులు ఇక్కట్లు పడుతున్నారు. ఇక నిరంతరంగా వర్షం పడడంతో వేడి, అధిక కాలుష్య స్థాయిల నుంచి ఉపశమనం లభించింది. ఇండియా గేట్, ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, మండీ హౌస్, తుగ్లక్ రోడ్డు నగరంలోని అనేక ఇతర ప్రాంతాలు తడిసి ముద్దయ్యాయి. ఢిల్లీకి కేంద్ర వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఉరుములతో కూడిన వర్షం కురుస్తుందని తెలిపింది. గంటకు 5 నుంచి 15 మిల్లీమీటర్ల వర్షం కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తోంది. ఇక ప్రస్తుతం ఉష్ణోగ్రతలు పడిపోవడంతో ఢిల్లీలో ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంది. మరోవైపు మహారాష్ట్రను భారీ వర్షాలు అతలకుతలం చేస్తున్నాయి. గత 2-3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ముంబైలోని భండావ్ వెస్ట్ ప్రాంతం నానిపోయింది. ఇక కొండ ప్రాంతాలైన ఇక్కడ చాలా ఇళ్లు ఉన్నాయి. 2-3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఆ ఇళ్ల గోడలు నానిపోవడంతో కొండ చర్యలు విరిగి ఇళ్లు కూడా ఇంగ్లాండ్తో 4వ టెస్టు తొలి రోజును భారత్ మెరుగ్గా ముగించింది. తొలి ఇన్నింగ్స్ లో 4 వికెట్ల నష్టానికి 264 పరుగులు చేసింది. జట్టులో తనకు తిరిగి లభించిన అవకాశాన్ని సుదర్శన్ తొలి అర్ధ శతకంతో సద్వినియోగం చేసుకోగా యశస్వి జైపాల్ రాణించారు. జడేజా, శార్దూల్, ఠాగూర్ క్రీజులో ఉన్నారు. ఇక రాహుల్ 46 పరుగులతో శుభారంభాన్ని చేర్చుకోగా ఇక రిషబ్ పంత్ గాయం జట్టును ఆందోళనకు గురిచేస్తుంది. స్టోక్స్ 2 వికెట్లు తీశాడు. టీమిండియా తరపున పేసర్ అన్షుల్ కంబోజ్ అరంగేట్రం చేయగా కరుణ్ నాయర్, నితీష్ స్థానాలు సుదర్శన్, శార్దూల్ జట్టులోకి వచ్చారు. రెండో సెషన్లో భారత్ 71 రన్స్ చేసిన 3 కీలక వికెట్లు చేజార్చుకుంది. నిలకడగా ఆడుతున్న రాహుల్, జైస్వాల్ తో పాటు గిల్ ను అవుట్ చేసి ఇంగ్లాండ్ పైచేయి సాధించింది. ఇక 50కి చేరువవుతున్న రాహుల్ ను ఓక్స్ క్యాచ్ అవుట్ చేయడంతో తొలి వికెట్ కు 94 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఇక బౌండరీలతో వేగంగా ఆడే ప్రయత్నం చేస్తున్న జైస్వాల్ సింగిల్ తో 50 మార్కును అందుకున్నాడు. 8 ఏళ్ల తర్వాత మళ్లీ జట్టులోకి వచ్చిన స్పిన్నర్ డాసన్ బౌలింగ్ లో డిఫెన్స్ ఆడే క్రమంలో ఫస్ట్ స్లిప్ లో ఉన్న బ్రూక్ కు జైస్వాల్ క్యాచ్ ఇచ్చాడు. కెప్టెన్ గిల్ ను స్టోక్స్ అవుట్ చేశారు. ఇక బ్యాటింగ్ చేస్తుండగా పంత్కు తీవ్ర గాయమైంది. క్రిస్ వోక్స్ బౌలింగ్ తో పంత్ స్విస్ షాట్ ఆడబోయాడు. కానీ బంతి బ్యాట్ ఎడ్జ్ కు తగిలి పంత్ కుడి కాలు పాదానికి బలంగా తాకింది. ఇక ఫిజియో వచ్చి చికిత్స చేస్తుండగా పంత్ నొప్పితో విలువెల్లాడాడు. కాలు ఉబ్బిపోయి నడవలేని స్థితిలో ఉండడంతో అతన్ని మైదానం నుంచి తీసుకువెళ్లారు. ఇక గాయం తీవ్రమైందిగా కనిపిస్తూ ఉండడంతోనే మళ్లీ అతడు బ్యాటింగ్ కు దిగుతాడో లేదో అని అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.